తెలంగాణ పొలిటికల్ ట్రెండ్లో సడన్గా ఒక చేంజ్ కనిపిస్తోంది. పొట్టు తిట్లు కాదు, జనం బాగోగుల మీద ఒట్లేసుకుందాం. బూతులతో కాదు, మన్ కీ బాత్లతో కొట్లాడుకుందాం. ప్రజా సమస్యలపై అంశాల వారి యుద్ధం చేద్దాం. సిద్ధమా అని మూడు వైపుల నుంచి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటికి కానీ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కరెక్ట్ మూడ్లోకి వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో లాగా రప్పారప్పా పాలిటిక్స్ కాకుండా ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ పాలిటిక్స్ షురూ అయినట్టున్నాయి. వెరీ గుడ్ సైన్ కదా. కాకపోతే వాళ్ళు ఇచ్చే సౌండ్కి బాక్సులు బద్దలైపోతున్నాయి. ఇక్కడ కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు. వాళ్ళ కోసం కాదు, నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చిన, నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకు ఏం చేయాలనేది. ఫికర్ మత్ కరో, మే హూనా. నా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు అని భరోసా ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు ఆసరా మాటలు. సొంత జిల్లా పాలమూరు పర్యటనలో జనాన్ని ఫిదా చేశారు సీఎం. ప్రెస్ మీట్ పెట్టి తనలోని సాధు స్వభావాన్నంతా కుమ్మరించేశారు. తానొక ఫైర్ బ్రాండ్ అనే సంగతిని మర్చిపోయినట్టు కనిపించారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి మంత్రి పొన్నం బదులిచ్చారు, సరిపోదా అని తెలివిగా ఎస్కేప్ అయ్యారు. బాల్క సుమన్ మిలిటరీ యాక్షన్ సంగతి పోలీసులే చూసుకుంటారన్నారు తప్ప పల్లెత్తు మాటైనా అనలేదు. కాకపోతే ఆ కూల్ నేచర్ కొద్దిసేపే. సాయంత్రం ఎండవేడి తగ్గిన తర్వాత రేవంత్ మార్క్ ఆఫ్ ఫైరింగ్ షురు అయింది. మీరు సాఫ్ట్వేర్ అయితే మేము సాఫ్ట్వేర్ అయిపోతాం, మీరు హార్డ్వేర్లోకి మారితే నాది హార్డ్వేరే అని తన ఒరిజినల్ పిచ్లోకి మారిపోయారు. మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలన, ఎవరెంత తోపు తేల్చుకుందామా, బస్తీ మే సవాల్ అన్నది రేవంత్ ఛాలెంజ్. నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేదు. కేసీఆర్ స్థాయి కాదు నీది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల మొన్న నువ్వు చేసే అబద్ధపు మాటలకు, నీ చిల్లర డైలాగులు నమ్మి ప్రజలు ఓటేసినారు. ఇప్పుడు ప్రజలకు నిజాలు అర్థమైనాయి. నీకు మేము సరిపోతాం, నువ్వు రా, అసెంబ్లీ పెట్టు, నువ్వు మాట్లాడు, మేము మాట్లాడతాం, నిజాలేందో ప్రజలకు చెప్తాం. అటువైపు నుంచి కౌంటర్ ఛాలెంజ్ కూడా రానే వచ్చింది. నీకు కేసీఆర్ అవసరం లేదు, మేము సరిపోతాం అని. ఇక్కడ మాట్లాడుకోవడాలు లేవు, అసెంబ్లీలోనే తేల్చుకుందాం అని చెప్పనైతే చెప్పారు కానీ జడ్చర్ల సభలోనే పబ్లిక్ ఇష్యూస్ అన్ని రేస్ చేశారు రేవంత్ రెడ్డి. కాకపోతే ఇందులో పొలిటికల్ బ్లేమ్ గేమే ఎక్కువగా నడిచింది. కేసీఆర్ కుటుంబ పాలన వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయాయని ఇప్పుడొచ్చి శుద్ధులు చెప్తున్నారని మండిపడ్డారు రేవంత్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినాయి, ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? నీ రైతు డిస్కామ్ సంగతి ఏందో, నువ్వు రైతులకు ఎట్లెట్లా ద్రోహం చేసినవో, నువ్వు ప్రాజెక్టుల విషయంలో నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చంద్రబాబుతో కుమ్మక్కైపోయి తెలంగాణకు కృష్ణా గోదావరి నది జలాల్లో నువ్వు చేస్తున్న ద్రోహం ఏందో అన్నీ మాట్లాడు. అయితే అసెంబ్లీకి వస్తాం, అన్నీ మాట్లాడుకుందాం అంటోంది బీఆర్ఎస్. ఇరిగేషన్ పై బీఆర్ఎస్ కి సీరియస్నెస్ లేదనేది రేవంత్ రెడ్డి సీరియస్ అలిగేషన్. నువ్వు వచ్చి చేసింది ఏమీ లేదు, 2.5 ఏళ్లలో తట్టెడు మట్టైనా తీసింది లేదు అని చురకలు వేస్తోంది కార్ పార్టీ. కేసీఆర్ పాలనలోనే పాలమూరు ప్రాజెక్ట్ 90% పూర్తయింది, 27,000 కోట్ల రూపాయల పనులు జరిగాయి అని సాక్ష్యాలతో కొడుతోంది బీఆర్ఎస్. ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో ఒక చిన్న రాయన ఉందా, మీది చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా, ఒక గంప మట్టి అయినా తీసిరా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా. కరివేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో కనీసం ఒక తట్టెడు మన్నాన్ని తీసిండ్రా, ఒక గడ్డపారతో ఇట్లా గెలికిండ్రా, సల్కేపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట, చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. ఇక ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీ, ఇది ఎప్పటికీ చల్లారని నాన్ స్టాప్ లొల్లి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు సీఎం అయ్యాక ఆ తకరారు కొత్త టర్న్ తీసుకుంది. నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వంతో రాజీ పడుతున్నారనే బీఆర్ఎస్ ఆరోపణ పాతదే.
తనకు పంచాయతీ వద్దని పరిష్కారం కావాలని రేవంత్ కౌంటర్ ఇవ్వడం కూడా పాతదే. కాకపోతే రేవంత్ చంద్రబాబు దోస్తానాతో ముడిపడ్డ టాపిక్ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. అతి తక్కువ నీటి వినియోగం కృష్ణా నదిలో జరిగింది రేవంత్ సహాయంలోనే. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 75% వాడుకుంటే తెలంగాణ 25% మాత్రమే వాడుకుందంటే ఇది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్. సిగ్గుతో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అర్థమైంది అన్నాడు. అంటే 2 ఏళ్ళు నిద్రపోయినవా? నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాము. అటు ఆంధ్రాతో కృష్ణా గోదావరి జలాల పంపకంలోంది, ఇటు ప్రాణహిత కోసం పక్కనున్న మహారాష్ట్రతో మరో రకం తకరారు. తుమ్మిడిహెట్టి బరాజ్ని పూర్తి చేద్దాం, కూర్చుని మాట్లాడుకుందాం అని ఫడ్నవీస్ ని అడిగితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని రేవంత్ ఆక్రోశపడ్డాం. నీకు లౌక్యం రాదు, దౌత్యం తెలియదు అని అవతలి పార్టీలు దెప్పిపడవడం. ఇక్కడ కమలం పార్టీ కూడా ఎంట్రీ ఇచ్చి వాటర్ వార్ ని రక్తి కట్టిస్తోంది. మీరు అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ఆదిలాబాద్, మెదక్, అదే విధంగా నిజామాబాద్, కరీంనగర్ లో మీరు ఎంపీలుగా ఉంటాం అనుకుంటున్నారేమో. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలు ఆడుతుండు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు పారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. నదీ జలాల వాడకం నుంచి పెండింగ్ ప్రాజెక్టుల దాకా ఎవరి వర్షన్ ఏంటి అనేది ఓవరాల్ పిక్చర్ వచ్చేస్తోంది. సమస్యలు పాతవే, 2-3 వారాలుగా వింటూ వస్తున్నవే. కాకపోతే 2 పార్టీల మధ్య వర్బల్ వార్లోనే పిచ్చ వెరైటీ కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ 90 టీఎంసీల నికర జలాలతో మహబూబ్నగర్ జిల్లాలో 26 లక్షల ఎకరాల్ని తడిపి సాగును బాగు చేసే, రైతును పరిపుష్టం చేసే పథకం. కానీ ఇది సాగినట్టే సాగి ఆగుతూ వస్తోంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి స్టేటస్ రిపోర్ట్ ఏమిటి? ఎవరివి శుద్ధులు, ఎవరివి అబద్ధాలు, ఎవరి చిత్తశుద్ధి ఎంత మాత్రం? 2 పార్టీలు ఒకరినొకరు ఆడిపోసుకోబట్టి ఒరిజినల్పై మళ్ళీ కొత్త రకం కన్ఫ్యూజన్లు వచ్చేశాయి. 22,000 కోట్ల రూపాయలతో పాలమూరు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో 27,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. నంబర్ 1. నంబర్ 2, ప్యాకేజ్ 3లో ఒక చిన్న వర్క్, ఒక కాలువలో ఉన్న బండను తొలగిస్తే 4 రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండే. గట్టిగా చేస్తే 1 నెల రోజుల పని. 30 నెలలైనా కూడా ప్యాకేజ్ 3 పని పూర్తి చేయకపోవడం వల్ల మొన్న కృష్ణానదిలో హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చినా కూడా 4 రిజర్వాయర్లు నింపుకునే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొడగొట్టినాడు. జరిగిన పనులపై బీఆర్ఎస్ బొంకుతోందని రేవంత్ అంటారు. సగం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎలా పూర్తవుతాయని లాజిక్ తీస్తారు. ప్రాజెక్టు కోసం 4,000 ఎకరాల భూసేకరణ చేపట్టాలి. ఆ పని మీదే ఉన్నామని కమిట్మెంట్ ని చాటుకుంటారు. ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాము. ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీ చిత్తశుద్ధిని శంకించక తప్పడం లేదు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై పాదయాత్ర అంటూ ముందుకొచ్చారు లోకల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. తన పాదయాత్రతోనే ప్రభుత్వానికి జ్వరం పట్టుకుందని కొత్త అర్థం తీస్తారు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది, పాదయాత్ర గురించి అని వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చింది అనేది ప్రజలందరికీ అర్థమైంది. చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైనా మొదలు పెట్టేది లిఫ్ట్లు, పంపులతోనే. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన కామన్ సెన్స్. కానీ కేసీఆర్ కాసుల కోసమే ప్రాజెక్టు పనుల్లో జోక్యం చేసుకున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తోంది బీఆర్ఎస్. ఆల్రెడీ అయిపోయిన భూసేకరణను మళ్లీ మొదలు పెడతారా? 300 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. అదో పెద్ద పనా? దానికే ఏడాది సమయం తీసుకుంటారా? ప్రశ్నల మీద ప్రశ్నలు. ఒకటే ఏడుపు, ఒకటే నిందలు, ఒకటే శాపనార్థాలు. పాలమూరు రంగారెడ్డి కింద ఉండేటువంటి మొత్తం భూసేకరణ మేము చేసినాం. 27,000 ఎకరాలు కంప్లీట్ చేసినాం. మిగిలిన 300 ఎకరాలే. భూసేకరణ వేగవంతంగా చేయాలని చెప్తున్నాం. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం.
27,000 ఎకరాలు ఇట్లా సునాయాసంగా చేసిస్తాం మేము. అటు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల సమస్య 2 నెలలుగా నలుగుతూనే ఉంది. ఇటు చివరి గింజ పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. కేంద్రం కొంటేనే తాము కొంటామని ఎన్నికలకు ముందు రైతులకు హామీ ఇచ్చారా? మేనిఫెస్టోలో రాసిందేంటి, మీరు చేస్తున్నదేంటి అని నిగ్గదీసి అడుగుతోంది కమలం పార్టీ. మీ మోడీ మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. ప్రతి గింజ కొంటామన్నది నీ మేనిఫెస్టో. కొనన్నా మా మీద ఎందుకు అరుస్తున్నావు అంటున్నా. మేము ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ప్రతి గింజ కొనకపోతే తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట వస్తాం. కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట ఎందుకన్నా రైళ్లలో తీసుకొని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి తీసుకొని రండి, మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. పాలమూరుకు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లాగా చాలా పేర్లున్నాయి. పాలమూరు జిల్లా కష్టాలను చూపించే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అని పార్టీలు, ప్రభుత్వాలు చెప్పుకుంటూ ఉంటాయి. కానీ పాలమూరు వలసలు అనేది ఇప్పటికీ రాజకీయ అంశంగానే మిగిలిపోయింది. సీఎం జిల్లా టూర్ సైడ్ లైన్స్ లో ఇది కూడా ఒకటైంది. సమయం సరిపోకనో మందుగుండు సమకూర్చుకోలేకనో కారణం ఏదైతేనే గత ఎన్నికల్లో ఫలితం తిరగబడింది. అధికార పార్టీ చతికిలపడింది. అందుకే ఆ పొరపాటు మళ్లీ జరగకూడదని బీఆర్ఎస్ ఒక్కటే కాదు అన్ని పార్టీలు అలర్ట్ అయినట్టే ఉన్నాయి. ఇంకా 2.5 మిగిలి ఉండగానే ఎలక్టోరల్ పాలిటిక్స్ని షురూ చేసేశాయి. టీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయతారు, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరు పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతూ ఆ రోజు గెలుస్తాం. ఆఖరి 6 నెలల్లో చూసుకుందాం అని ఆయనైతే అన్నారు గాని అప్పటిదాకా ఆగే ఓపిక ఎవరికుంది గనుక ప్రతి ఓటు బ్యాంకును కొల్లగొట్టాలన్న కసి మీదున్నాయి 3 పార్టీలు. ప్రాంతాలకు అతీతంగా ప్రతి సమస్యను ఒడిసి పట్టుకుంటున్నాయి. పాలమూరు జిల్లా టూరేసిన ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఎలక్షన్ ఇయర్ నే తలపించింది. చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాన ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే, ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నువ్వు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లాలో మళ్ళా ఎగిరేది గులాబీ జెండే. పాలమూరులోనే రేపు మేము బీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలిచేది ఖాయం, ఇంక్లూడింగ్ కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాం. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోటుతో సమానమని, బీఆర్ఎస్ అనేది గడిచిపోయిన గతమని రేవంత్ అపోజిషన్ ని కరివేపాకులా తీసిపారేస్తారు. నీ కథ కూడా క్లైమాక్స్ లో పడిందని వాళ్ళు జోస్యం చెబుతారు. మేం తవ్విన గోతిల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే, భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఓడగొట్టినారు, బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడగొట్టినారు, మా తమిళనాడులో స్టాలిన్ని ఓడగొట్టినారు. రేపు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడగొడతారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే తరహాలో ఓడగొట్టి చూపిస్తారు. ఏం మాట్లాడుతున్నావు మరి? అలా మోడీ గారిని దిగుమనే నైతికకు నీకెక్కడిది? తుమ్ము తూసిపోయే ముఖ్యమంత్రి పదవి నీది. సిద్ధరామయ్యని మార్చి డీకేలు పెట్టినట్టు నిన్నెప్పుడు మారుస్తారో, నువ్వెప్పుడు పోతావో తెలియని నీ కుర్చీ కోసం నువ్వు మా గురించి మాట్లాడేది. గత ప్రభుత్వం తీరును విమర్శిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తుంటే, అటు నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో బీజేపీని టార్గెట్ చేస్తూ బిజీగా మారింది హస్తం పార్టీ. దేశం సరే, మీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఆగిపోయిన ధాన్యం కొనుగోళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిల సంగతేమిటి అంటూ ప్రశ్నిస్తోంది బీజేపీ. గాల్లో మేడలు కట్టడం ఆపాలని సలహాలు కూడా వస్తున్నాయి. చైనా వారు దేశం లోపలికి వస్తుంటే ఆపే శక్తి నీ దగ్గర లేదు. ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే, లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తునతో ఉన్నారు. నీ బడ్జెట్ ఎంత, నీకు రెవెన్యూ ఎంత, ఇవేమి లెక్కలు చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటా నేను లక్షల కోట్లతోటి ఇది కడతాను, బూసి కడతాను, ప్రాణహిత కడతాను, తుమ్మిడెట్టి దగ్గర కడతానని చెప్తా ఉన్నావు కదా. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు పూర్తి చేసినావు, ఎన్ని ఎకరాలకు నువ్వు ఆయకట్టించినావు, నువ్వు సమాధానం చెప్పు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. రగులుతున్న తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రాజెక్టులపై విమర్శలు, ప్రతి విమర్శలు, పాలమూరు వలసలపై తీవ్ర ఆక్షేపణలు. టోటల్ గా 2028లో రాబోయే ఎన్నికలే టార్గెట్ గా సవాళ్లు.
ఎలక్షన్ ఇయర్ ని తలపిస్తూ ఉడికెత్తిపోతోంది తెలంగాణలో రాజకీయం. చూసుకుందాం 2029 ఎన్నికల్లో ఈ సంగతి తేలుస్తా రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం.